ఒక మాట చెప్పినా, కలవరి శిలువలో రక్తము కార్చి స్వరక్తం ఇచ్చి కొన్న తండ్రి నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటాడా? నువ్వు శ్రమ భారాన్ని మోస్తుంటే దేవునికి సంతోషమా? నువ్వు దిగులుతో నలిగిపోతుంటే దేవునికి ఆనందమా? నువ్వు అన్ని విషయములు నలిగిపోతూ జీవితాన్ని గడుపుతుంటే దేవుడు సంతోషపెడతాడా? దేవుని బిడ్డ, ఏమాత్రం తండ్రి సంతోషించిన దేవుడు మాత్రము ఈ రాత్రి కాదమ్మా. కలవరి శిలువ ఏ రక్తమైతే నీ కొరకు నా పరలోక తండ్రి కాల్చాడో, ఎన్ని అనుభవాలు నీకెందుకు రాత్రి పరిశుద్ధాత్మ ఏమన్నా బోధిస్తున్నాడో కారణం తెలుసా? ఇంతగా నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, కలవరి శిలువలో రక్తము కార్చిన సృష్టికర్త అయిన తండ్రి నువ్వు శ్రమపడి కుంగిపోతూ ఉంటే చూస్తూ మౌనంగా ఉండడు. నేను మరలా చెబుతున్నాను, నువ్వు చేతగానే దేవుని మొక్కట్లేదు, సర్వ సృష్టికర్తను ఆరాధిస్తున్నావు. ఆమేన్. నీకు ఎలాగైనా నా దేవుడు మేలే చేస్తాడు, నీకు ఎలాగైనా గమ్యం మాత్రము చూపిస్తాడు, నువ్వు ఎలాగైనా పరిస్థితులు దాటుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఏ విధంగా చూసినా కూడా శ్రమను చూసి మాత్రము బాధపడి కుంగిపోమాక. పౌలయ్య అన్నాడు, మన పౌలయ్య అన్న మాట తెలుసా? మోషే అంత ఎక్కువ బరువు నీ మీద దేవుడు మోపే దేవుడు కాదు అన్నాడు. నువ్వెంత శ్రమ మోయగలవో, నువ్వెంత భారాన్ని మోయగలవో, నువ్వెంత భారము పెడితే నిలబడగలవో దేవునికి సమస్తము తెలుసు. ఇన్ని తెలిసిన దేవుడు కొన్ని అనుభవాల కొరకు అనుమతి ఇచ్చాడేమో, నీ మనసును దేవుడు తెలుసుకోవడానికి అనుమతి కలగచేసాడేమో, నీ మనస్తత్వం తెలుసుకోవడానికి దేవుడు దానికి అనుమతి కలగచేసాడు అనుకోవచ్చు కదా. అలా అనుకున్న వారు ఎవరున్నారో దినాలలో సహజంగా శ్రమరంగాల్ని బాధపడిపోతున్నాం, బాధరంగాల్ని కుంగిపోతున్నాం, నిరాశలోకి వెళ్ళిపోతున్నాము. కానీ దేవుని కొరకు నివసించేవారు చాలా తక్కువ. శ్రమ అంటే మనకు మొదటిగా ఏవో గుర్తొస్తాడు. తన పడిన శ్రమలో ఏ మానవుడు భూమి మీద శ్రమ పడలేదు. కానీ ఏనాడు ఏవో కుంగిపోలేదు కదా, ఏనాడు ఏవో నలిగిపోలేదు కదా, ఏనాడు దేవుణ్ణి దూషించలేదంట. దేవుని నామానికి స్తోత్రం. ఏవుకు వచ్చిన శ్రమ ఏంటంటే సాక్ష్యాన్ని కట్టుకోవటానికి, ఒక మాట చెప్పాలంటే సాక్ష్యము సమాజానికి తెలియపరచటానికి దేవుడే శ్రమకు అనుమతి కలగచేశాడు. ఏమైనా హల్లెలూయా. ఇప్పుడు ఆయన సాక్ష్యాన్ని మనం ఎంత బలంగా చెప్పగలుగుతున్నాం? బైబిల్ సాక్ష్యం చెప్పింది, ఏమంత నీతిమంతుడు ఎవరు లేని దేవుడి సాక్ష్యం ఇచ్చాడు ఆయనే. కారణం తెలుసా? ఆయన సాక్ష్యం బైబిల్లో నిలిచిపోయింది. నా దేవునికి స్తోత్రం. రాత్రి గమనించిందమ్మా. కొన్నిసార్లు సమస్య మన సాక్ష్యాన్ని బలంగా పునాది వేసుకోవడానికి దేవుడు అనుమతి కూడా కలగచేస్తాడు అనే మాటలో ఎటు సందేహము లేదు. కొంతమంది పాపం చేసి శ్రమ పడేవారు ఎక్కువ ఉన్నారు, కొంతమంది అనుమతి కలిగిన శ్రమించేవారు ఎక్కువ ఉన్నారు, కొంతమంది దేవునికి దూరమయ్యి శ్రమ తెచ్చుకునేవారు ఎక్కువ ఉన్నారు, కొంతమంది లోకాశలకు మనసిచ్చి శ్రమ తెచ్చుకున్నవారు ఎక్కువ ఉన్నారు. ఆత్మీయ తరబిదుల్లో చాలా వరకు చెప్పన ప్రియ తల్లి తండ్రి, దేవుడు అనుమతించిన శ్రమ కొందరు మాత్రమే బాధపడుతున్నారు. కానీ చాలా మంది నిజదేవుడికి దూరమయ్యి, రక్షకుడికి దూరమయ్యి, లోకాశలకు బానిసైపోయి, చిన్న సమస్యలకి తట్టుకోలేక దేవునికి దూరస్తులైపోయి, పాపంలో పడిపోయి ఎంతమంది జీవితాలు నలిగిపోతున్నాయి దినాలలో గమనించగలిగితే మనం. రాత్రి ప్రభు అంటున్నాడు, ఏ విధంగా నువ్వు పడిపోయినా, ఏ విధంగా కుంగిపోతున్నా, ఏ విధంగా నలిగిపోతున్నా, ప్రభు అంటున్నాడు, రా మరలా నా దారికి నేను చేర్చుకున్నాను. దేవునికి పిలుపునిస్తున్నాడు. ప్రియ తల్లి తండ్రి, ప్రియ సహోదరుడా సహోదరి, ఏ రీతిగా చూసినా కూడా నా ప్రభు ఒకటి చెప్పగలడేం తెలుసా? శ్రమ పడుతూ ఉంటే చూస్తూ ఉండే తండ్రి మాత్రము కాదు. కానీ మనుషులు ఒక వ్యక్తి కుంగిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు చూస్తూ ఉండిపోతారు కానీ ఏ సహాయం చేయలేరు. కానీ పరలోకపు తండ్రి మాత్రము నిన్ను చూస్తూ అందరిలాగా మౌనంగా ఉండే తండ్రి అయినా కాదు. నేను ఎలాగైనా ఆదుకున్నటకు సమర్థుడు.